3, 2, 1. సో మనం ప్రీవియస్ క్లాస్లో ఏంటంటే ఆటోకేడ్ బిగినింగ్ గురించి నేర్చుకున్నాం. సో ఈ క్లాస్లో ఏంటంటే మనకు నెక్స్ట్ కమాండ్స్ గురించి నేర్చుకుంటాం. సో ప్రీవియస్ క్లాస్లో ఏం జరిగిందో అది ఒకసారి రీక్యాప్ చేసుకుంటాం. ప్రీవియస్ క్లాస్లో ఏంటంటే మనకు ఆటోకేడ్ ఇంట్రొడక్షన్ గురించి చెప్పుకున్నాం. సో ఆటోకేడ్ అంటే యాక్చువల్గా ఏంటంటే ఆటోమేటిక్ కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ అనమాట. మనం ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తామో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ముందు ఆ యొక్క ప్రోడక్ట్ని మనం డిజైన్ చేయాల్సి వస్తుంది. సో ఏదర్ అది ఆ చార్ట్లో అయినా సరే చేస్తాం, లేదంటే మనం ఏదైనా డిజైన్ యూస్ చేసి చేస్తాం అనమాట. సో మనం ఇక్కడ యూస్ చేసే డిజైన్ ఏంటంటే ఆటోకేడ్ అనమాట. సో ఇది మెయిన్గా ఏంటంటే ఏ కంపెనీ యూస్ చేశారంటే ఆటోడెస్క్ వాళ్ళు ఈ యొక్క ఆటోకేడ్ని కనిపెట్టారు, ఇన్వైట్ చేశారు. సో నెక్స్ట్ ఫౌండర్ ఎవరు అంటే జాన్ వాకర్. సో ఏ ఇయర్లో ఇది ఇన్వైట్ చేశారంటే 1982. సో ఎక్కడ ఇన్వైట్ చేశారంటే యూఎస్ఏలో ఇన్వైట్ చేశారు. సో బేసికల్గా ఏంటంటే ఇండియాలో ఎప్పుడు ఇది ఇంట్రొడ్యూస్ అయ్యింది, ఎవరు కనిపెట్టారంటే 1988లో ఇది ఇంట్రొడ్యూస్ అయ్యింది. ఇండియన్ డిజైన్ ఇంజనీర్స్ ఇంట్రొడ్యూస్ చేశారనమాట. సో మెయిన్గా ఈ ఆటోకేడ్ని ఎవరెవరు యూస్ చేస్తారు, ఎక్కడ ఎలా ఎందుకు యూస్ చేస్తారంటే మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళు, సివిల్ ఇంజనీర్స్, ఆర్కిటెక్ట్, ఎలక్ట్రికల్ ఇంజనీర్ యూస్ చేస్తారనమాట. మెకానికల్ వాళ్ళు ఏంటంటే మన మెయిన్ ఇంజిన్ పార్ట్స్ లైక్ పిస్టన్స్ అక్కడ యూస్ చేస్తారు. సివిల్ వాళ్ళు ఏంటంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో యూస్ చేస్తారు. ఆర్కిటెక్ట్ వాళ్ళు రెసిడెన్షియల్ బిల్డింగ్, పార్కింగ్ లైక్ అలా యూస్ చేస్తారు అనమాట. ఎలక్ట్రిక్ ఇంజనీర్స్ వాళ్ళు ఇంకా సర్క్యూట్స్ అలా యూస్ చేస్తారు. సో మనం డ్రాయింగ్ అన్నది డ్రా చేసిన తర్వాత ఆ ఫైల్ని మనం సేవ్ చేస్తాం. ఆ సేవ్ చేసే ఫార్మేట్ ఏంటంటే సో డిఫాల్ట్గా అది .dwg అని తీసుకుంటుంది. సో మామూలుగా మెయిన్గా ఇది ఆటోకేడ్ ఇంట్రొడ్యూస్ చేసినప్పటికీ ఇది MS DOSలో యూజ్ చేశారనమాట. ఆపరేటింగ్ సిస్టమ్ అనేది MS DOS. సో ఆటోకేడ్లో మెయిన్ టైప్స్ ఉంటాయి. ఒకటి 2D, 3D, ఐసోమెట్రిక్. 2D ఈజ్ నథింగ్ బట్ 2 డైమెన్షనల్ డ్రాయింగ్ అంటారు. 3 డైమెన్షనల్. సో ఈ 3D ఐసోమెట్రిక్ అనేది సిమిలర్గా ఉంటాయి అన్నమాట. సో ప్రీవియస్ క్లాస్లో మనం లైన్ కమాండ్ గురించి, పాలీలైన్ గురించి నేర్చుకున్నాం. సో ఇక్కడ సింబల్ ఉంది కదా, దీన్ని అప్లికేషన్ మెనూ బార్ అంటారు. ఇక్కడ చూసుకున్నట్లయితే హోమ్, ఇన్సర్ట్, అనోటేట్ ఇవి ఉంది కదా, ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. వీటిని ఏమంటారు అంటే ట్యాబ్స్ అంటారు. ఇక్కడ చూసారంటే డ్రాయింగ్ 1WG ఇందాక చెప్పా కదా ఫార్మేట్ అనేసి, ఫైల్ ఫార్మేట్. ఇక్కడ చూసారంటే .dwg దీన్ని టైటిల్ బార్ అంటారండి. మనకు ఎలాగైతే కావాలో ఆ నేమ్ అనేది మనం ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు, ఆ నేమ్తో సేవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనం 2Dలో ఉన్నాం. ఓకేనా. ఈ మొత్తం బ్లాక్గా కనబడుతుంది కదా, దీన్ని వర్క్ ఏరియా అంటారు. మనం ఏదైతే స్కెచ్ అనేది డ్రా చేయొచ్చో ఈ వర్క్ ఏరియాలో డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ చూసారనుకోండి, ఇక్కడ నార్త్, వెస్ట్, సౌత్, ఈస్ట్ ఉంది కదా, దీన్ని వ్యూ క్యూబ్ అంటారు అనమాట. మనకి 3Dలో ఎక్కువ యూజ్ చేస్తారు దీన్ని. ఇంకోటి ఇక్కడ చూసారంటే ఇక్కడ పక్కనే నావిగేషన్ బార్, దీన్ని నావిగేషన్ బార్ అంటారు. సో ఇక్కడ చూడండి, మనం ఏ వర్క్ చేసినా ఇక్కడ ఇందులో ఈ బాక్స్లో కనబడుతుంది. ఈ బాక్స్ని ఏమంటారు అంటే విండో కమాండ్ అంటారు. సో ఇక్కడ చూసారంటే మౌస్ మనం ఎలా మూవ్ చేయగానే మనకు ఒక ప్లస్ సింబల్ లాంటి కనబడుతుంది. దీన్ని క్రాస్ హెయిర్ అంటారు. సో మనం ఏం డ్రా చేసినా ఈ మౌస్ అనేది ఇట్లాగా మూవ్ చేసామనుకోండి, ఇది మూవ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా XY కోఆర్డినేట్స్ అనేది మనకు ఆల్రెడీ తెలిసిందే. XYZ కోఆర్డినేట్స్ ఉంటాయన్నమాట. సో ఇక్కడ వీటిని ఏమంటారంటే XYని UCS అంటారు. UCS ఈజ్ నథింగ్ బట్ యూజర్ కోఆర్డినేట్ సిస్టమ్ అనమాట. సో ఇంకా ప్రీవియస్ క్లాస్లో ఇంకా దీని గురించి మనం ఆల్రెడీ డిస్కషన్ చేసుకుందాం అనమాట. సో ఇప్పుడు ఆల్రెడీ మనం లైన్ కమాండ్ గురించి, పాలీలైన్ గురించి ఆల్రెడీ నేర్చుకున్నాం కాబట్టి సో ఇప్పుడు సర్కిల్ గురించి తెలుసుకుందాం. సర్కిల్లో ఏముంటుంది, సర్కిల్ ఎలాగా డ్రా చేయాలి, సెంటర్ రేడియస్, సెంటర్ డయామీటర్ 2P, 2 పాయింట్, 3 పాయింట్, tan రేడియస్, tan. సో అసలు సెంటర్ రేడియస్ అంటే రేడియస్కి డయామీటర్ డిఫరెన్స్ ఏంటి? సో సెంటర్ రేడియస్ సర్కిల్ ఒకటి సెలెక్ట్ చేసుకుంటాం. సో స్పెసిఫిక్ ఫస్ట్ పాయింట్, సో 100 రేడియస్తో సర్కిల్ అనేది డ్రా చేస్తాం. సర్కిల్ అనేది 100 రేడియస్తో డ్రా చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు రేడియస్కి డయామెట్రిక్ డిఫరెన్స్ ఏంటి అనేది చూద్దాం. లైన్ కమాండ్ తీసుకుందాం. లైన్ కమాండ్ తీసుకొని డిఫాల్ట్గా సెంటర్ పాయింట్ నుంచి ఏదైతే ఇక్కడ సర్కిల్ మిడ్ పాయింట్కి డ్రా చేస్తాం, ఒక లైన్ అనేది డ్రా చేస్తాం. సో లైన్ అనేది డ్రా చేసిన తర్వాత సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు మీరు దీన్ని రేడియస్, సో ఇది మనం ఈ 100 రేడియస్ అనేది ఇచ్చాం ఇక్కడ. సో ఇదేమైంది, 100 రేడియస్ ఇవ్వడం వల్ల
సో ఇది 100 రేడియస్ ఇచ్చామన్నమాట. సో ఇది 100 రేడియస్ ఇచ్చిన తర్వాత ఇది ఇక్కడ నుంచి చూసారనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ ఈ హాఫ్ డిస్టెన్స్ 100 రేడియస్ అవుతుంది. సో డయామీటర్ అంటే ఏంటో చూస్తాం. డయామీటర్కి కూడా ఇద్దాం, క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఈ డయామీటర్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఈ సింబల్ చూసారా, డయామీటర్కి ఇలాగ సింబల్ వస్తుంది. రేడియస్ అంటే ఇలా సింబల్ వస్తుంది అనమాట. మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ సెంటర్ పాయింట్ నుంచి రేడియస్కి అయితే ఈ హాఫ్ అన్నది రేడియస్ అవుతుందండి. ఓకేనా. ఈ డయామీటర్ అంటే మొత్తం సర్కిల్ని క్యాలిక్యులేట్ చేస్తే అది డయామీటర్ అవుతుంది. సో ఏదైతే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు డిస్టెన్స్ ఉందో అది రేడియస్ అవుతుంది. మొత్తం సర్కిల్ డిస్టెన్స్ డయామీటర్ అవుతుందండి. ఓకేనా. సో నెక్స్ట్ 2p పాయింట్ ఈస్ నథింగ్ బట్ అంటే 1 or 2 ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి సర్కిల్ డ్రా చేస్తే అది 2p అవుతుంది. ఫర్ సపోజ్ చూడండి, ఒక లైన్ కమాండ్ తీసుకున్నాం, ఇలాగ ఒక లైన్ డ్రా చేసిన తర్వాత 2p పాయింట్ సెలెక్ట్ చేసాం. పాయింట్ 1, పాయింట్ 2. సో ఇది 2 పాయింట్, ఇది 2 పాయింట్ అవుతుంది, ఇది 2 పాయింట్ అవుతుంది. ఫర్ సపోజ్ 3 పాయింట్ చూద్దాం అనుకోండి, ఇంకో లైన్ ఇక్కడ ఎక్కడ డ్రా చేస్తాం, ఇంకో లైన్ డ్రా చేసిన తర్వాత 3p పాయింట్. వీటికి షార్ట్ కట్స్ కూడా ఉంటాయండి. 3p పాయింట్, ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ అండ్ థర్డ్ పాయింట్. సో ఆ 3 పాయింట్స్ని యూజ్ చేసి మనం పాయింట్ 1, పాయింట్ 2, పాయింట్ 3 ఆ పాయింట్ని యూజ్ చేసి మనం 3 పాయింట్ డయాగ్రామ్ అనేది డ్రా చేసామన్నమాట. సో నెక్స్ట్ దీంట్లో ఉన్న సర్కిల్లో ఉన్నది ఇంకోటి ఏంటి, ట్యాన్ రేడియస్ అనమాట. ఈ ట్యాన్ అంటే ఏంటంటే ఏదైనా రెండు భుజాలని ఇప్పుడు రెండు భుజాలను అంటే వాటిని అటాచ్ అవుతూ డ్రా అయితే దాన్ని ట్యాన్ అంటారు. అది ఎలా డ్రా చేయాలో చెప్తాను. చూడండి ఇది ఒక 2 ఎంతో కొంత ఒక 50 రేడియస్ ఇస్తున్నానండి. చూసారంటే ఈ రేడియస్ అనేది డ్రా అయింది ఇక్కడ. సో ఇంకా డీటెయిల్గా డ్రా చేయాలంటే మళ్ళీ ఒకటి చూస్తాం. సో ఈ సర్కిల్కి ఒకటి, ఈ సర్కిల్కి ఒకటి అటాచ్ అవుతూ ఒక 20 రేడియస్తో డ్రా చేద్దాం. ఇలాగా మనకు ట్యాన్ రేడియస్ అనేది డ్రా చేసుకోవచ్చు. సో మళ్ళీ చివరిలో ట్యాన్ అన్నమాట. ఈ ట్యాన్ అంటే ఏంటంటే మూడు చోట్ల టచ్ చేస్తూ సర్కిల్ అనేది డ్రా చేసుకోవచ్చు. అలాగా మనకు ట్యాన్ అన్నది వస్తుంది. చూసారు ఫ్రెండ్స్. సో ఇలాగ మనం సర్కిల్ని అయినా సరే, డయామీటర్ సర్కిల్ రేడియస్ అయినా సరే ఇలాగ డ్రా చేసుకోవాల్సి వస్తుంది. సో ఇవి కన్స్ట్రెంట్స్ అనమాట. కన్స్ట్రెంట్ డిఫాల్ట్గా ఉన్నప్పుడు ఇలా డిలీట్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్లాస్లో మనం తర్వాత నెక్స్ట్ కమాండ్స్ గురించి నేర్చుకుంటాం.